మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి వచ్చు. రోజు రోజుకు చలి విపరీతంగా పెరుగుతుందండి. మైనస్ అవుతూనే ఉన్నాయి డిగ్రీస్ అని చెప్పాలి. అయితే ఈ చలికాలంలో వచ్చే వ్యాధులు అయితే విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. అలాగే అందరి లోపల కూడా ఒక భయం పెరిగిపోయింది వ్యాధుల గురించి. అసలు వ్యాధులు ఎలా అటాక్ చేస్తున్నాయో అర్థం కాని సిచ్యువేషన్స్ లో ఉన్నాము. అనేక రకమైన వ్యాధుల పేర్లు కూడా వింటున్నాం. ఇప్పుడు రీసెంట్ గా న్యూమోనియా అయితే చాలా వస్తుంది ఈ చలి వల్ల అంటున్నారు. అసలు న్యూమోనియా రావడానికి కారణాలు ఏంటి, వస్తే జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనము శైలజ గారి దగ్గర ఉన్నానండి. డాక్టర్ పీడియాట్రిషియన్ శైలజ గారు. ఒక్కసారి వారి మాటల్లో విందాం. నమస్తే అండి. స్కూల్ గోయింగ్ పిల్లలు అంటే అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయి ఉంటారు. లైక్ చిన్న జలుబే మనకి స్ప్రెడ్ అవుతుందంటారు కదా, మరి న్యూమోనియా విషయంలో అంటే ఒకరి ద్వారా ఒకరికి సంక్రమించడం కానీ ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం కానీ జరుగుతుందా? అయితే ఉంటే గనక యాక్చువల్ గా న్యూమోనియా వచ్చిన పేషెంట్స్ ఎన్ని రోజులు కేర్ తీసుకోవాలి ఇంట్లో ఉండి స్కూల్ వెళ్ళకుండా? మనకి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా న్యూమోనియా అని కాదు, మనకి ఈ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులైనా అంటు వ్యాధులైనా ఏదైనా ఓవర్ క్రౌడింగ్ ఉన్నప్పుడు అది ఎక్కువగా వ్యాపిస్తుంది. ఓవర్ క్రౌడింగ్ అంటే మనము దగ్గరగా కాంపాక్ట్ గా కూర్చోవడం అలాంటివి చేసినప్పుడు అది ఎక్కువగా వ్యాపిస్తుంది. మేము సాధారణంగా కూడా పిల్లలకి ఏం చెప్తూ ఉంటాము అంటే, కొంచెం కాఫ్ కోల్డ్ సీజన్ స్టార్ట్ అయితే కొంచెం మాస్క్ వేసుకొని వెళ్ళడం అనేది ఎప్పుడైనా కూడా, మీరు కోవిడ్ ప్రోటోకాల్ అనేది కాదు, అది జనరల్ గా మనకి సాధారణంగా చూసుకున్నట్లయితే మనము మాస్క్ వేసుకొని పంపించడం అనేది ఒక ఉత్తమమైన ప్రివెన్షన్ మెథడ్ అన్నమాట. మళ్ళీ మనకి పిల్లలకు ఏంటంటే బాగా ఫేస్ పైన అక్కడిక్కడ చేతులు పెట్టేసి మనం అవాయిడ్ చేయలేము, చిన్నపిల్లలు కాబట్టి. యంగ్ చైల్డ్ లో మనము అంత చెప్పినా కూడా కొంచెం ఏజ్ పెరుగుతున్న పిల్లలకైనా మనం ఈ రకమైన అవగాహన అనేది కల్పించవచ్చు. వాళ్ళు అక్కడిక్కడ చేతులు పెట్టడము, లేదంటే ఆల్రెడీ దగ్గుతున్న పిల్లలు ఉన్నారనుకోండి, కాస్త ముక్కు కవర్ చేసుకోండి, నోరు కవర్ చేసుకోండి, ఇలాంటివి మనం ఇంటి నుంచే నేర్పించడం అనేది పిల్లలకు అలవాటు చేయాలి. అది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఒక హ్యాబిట్ లాగా వాళ్ళకి ఉండిపోతుంది అన్నమాట. సో అట్లా మనం ఒక చైల్డ్ సివియర్ గా సిక్ అయి ఉన్నారంటే అట్లాంటి కండిషన్ లో మనం చైల్డ్ ని స్కూల్ కి పంపించాల్సినంత అవసరం కూడా ఉండకూడదు. ఆ చైల్డ్ కి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, రెస్ట్ కూడా అవసరం ఉంటుంది. యాంటీబయాటిక్స్ కోర్స్ అయిపోయే వరకైనా పంపించకుండా ఉంటే మంచి ఉంటుంది. ఓకే అండి, చాలా చక్కగా వివరించారు మాకు. అయితే లాస్ట్ అండ్ ఫైనల్, మీరు ఒక్కసారి న్యూమోనియా రాకుండా అంటే ప్రివెన్షన్స్ ఏవైతే ఉంటాయో కొన్ని టిప్స్ అనేది మా ప్రేక్షకులకు ఒక్కసారి మీ మాటలో వినిపించారు. ఈ నివారణ అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే దీని వల్లనే మనము పిల్లల అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మనం మెడిసిన్ లో కూడా చూసుకున్నట్లయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో ఈ విషయం పైన మనం కొంచెం ఆలోచించినట్లయితే ఇది మనకి ఎప్పుడైనా కూడా శ్వాసకోశ వ్యాధులు అనేవి మనకి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి మనం అంటే, పిల్లల్ని ఎక్కువగా రద్దీగా జనాలు ఉండే ప్లేస్లో తిప్పడం అనేది తక్కువ చేయాలి. సో దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది. రెండో విషయం ఏంటంటే, పర్సనల్ హైజీన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. హ్యాండ్ వాషింగ్ కానీ, తర్వాత నీట్గా ఉంచుకోవడము, ఊరికే ఫేస్ని, నోస్ని, మౌత్ని టచ్ చేయకుండా చూసుకోవడము, మాస్క్ వాడడం, శానిటైజర్ వాడడం, ఇలాంటివి మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఫుడ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు బాగా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎక్కువైపోయింది కాబట్టి కూల్ డ్రింక్స్, తర్వాత ఐస్ క్రీమ్స్, తర్వాత బయట దొరికే ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, దాని తర్వాత స్వీట్స్, కేక్స్, ఇలా ఏవైతే ఆ ఫుడ్ సంబంధించిన వస్తువులు ఉంటాయో వాటిని మనం అవాయిడ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత కొంచెం మనము చిన్నగా మనకి ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయింది అన్నప్పుడు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మనం కన్సల్ట్ అవ్వడం అనేది మంచి విషయం. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ప్రివెన్షన్కి వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్స్ అనేవి మీరు టైమ్లీగా తీసుకున్నట్లయితే మనకి చాలా మటుకి కంట్రోల్ ఉంటుంది. ఒకవేళ 100% కవరేజ్ లేకున్నా కూడా మీకు ఇన్ఫెక్షన్ సివియారిటీ అనేది చాలా మటుకి తక్కువగా ఉంటుంది. ఎక్కువ సీరియస్ కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవ్వకుండా చైల్డ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి చాలా సందేహాలను తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ. మీకు కూడా మా కృతజ్ఞతలు. ఎందుకంటే
పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇట్లా ఆరోగ్యం పట్ల ఒక అవగాహన కల్పించే అవకాశాన్ని మాకు కల్పించినందుకు మేము కూడా కృతజ్ఞతలు.